నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్కే వ్లాగ్స్. ఈరోజు మనం ఏపీ కౌశలం సర్వే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, అందులో వచ్చే ఇష్యూస్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ అప్లికేషన్ చేయడానికి చివరి తేదీ 15 సెప్టెంబర్ 2025, అంటే ఈ వచ్చే సోమవారం మాత్రమే. వీలైనంత త్వరగా కంప్లీట్ చేసుకోండి. ముందుగా ఈ అప్లికేషన్కి ఫిల్ చేయడానికి అవైలబుల్ ఉండాల్సిన డాక్యుమెంట్స్ గురించి తెలుసుకుందాం. మన దగ్గర ఆధార్ కార్డ్, అది లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఉండాలి, మెయిల్ ఐడి ఉండాలి. మీరు ఏదైతే హైయెస్ట్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్ పెడదాం అనుకుంటున్నారో ఆ డాక్యుమెంట్ స్కాన్ కాపీ కూడా ఉండాలి. వెళ్ళి ప్రొసీజర్ని ఒక్కసారి చూద్దాం. నేను ముందుగా ఈ లింక్ని క్లిక్ చేస్తున్నా. ఈ లింక్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్లో నేను పెడతా, మీరు జస్ట్ చూసి ఇచ్చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మన కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి, నేను దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ముందుగా ఆధార్ కార్డ్ అథెంటికేషన్ అనేది ఇలా క్లిక్ చేయాల్సి వస్తుంది. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఆధార్ కార్డ్ని ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇలా ఫిల్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అనే క్లిక్ చేయగానే ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్లీ అనే ఆప్షన్ వస్తుంది. ఇది ఓకే చేసిన తర్వాత మనం మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన వెంటనే మనం సబ్మిట్ బటన్ ప్రెస్ చేసినట్టయితే స్క్రీన్ అనేది నెక్స్ట్ స్టెప్కి అప్డేట్ అవుతుంది. ఇందులో మన పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఆటో అప్గ్రేడ్ అవుతాయి. ఇందులో మన ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, స్టేట్ అండ్ నేటివ్ డిస్ట్రిక్ట్ ఆల్ డీటెయిల్స్ అనేవి మన ఆధార్ కార్డులోంచి వస్తాయి. ఇందులో ఏ డీటెయిల్స్ అయినా మీరు కరెక్ట్గా లేని పక్షంలో మనం ఆధార్ అప్గ్రేడ్ సెంటర్కి వెళ్ళి వాటిని మార్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మన ఫోన్ అండ్ మెయిల్ ఐడి వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. ఇది ఎట్లా అనేది తెలుసుకుందాం. ముందుగా ఇందులో మన ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అనే ఆప్షన్ని కొట్టినట్టయితే మనకు ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఒక విషయం గమనించాల్సి వస్తుంది. ఆల్రెడీ రిజిస్టర్ అయిన నెంబర్ నుంచి మళ్ళీ రిజిస్టర్ అవ్వదు. అండ్ అట్ ద సేమ్ టైం వన్స్ రిజిస్టర్ అయిన మెయిల్ ఐడిని కూడా మళ్ళీ యూజ్ చేయడానికి కుదరదు. సో సెకండ్ వేరే నెంబర్ నుంచి ట్రై చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. ఇలా ఎంటర్ చేసిన తర్వాత ఓకే ప్రెస్ చేయగానే మనకి మెయిల్ ఐడి అడుగుతుంది. మెయిల్ ఐడిని ఫిల్ చేయాలి అండ్ గెట్ ఓటీపీ అని క్లిక్ చేయాలి. ఈమెయిల్ ఐడికి వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసి ఓకే ప్రెస్ చేయగానే ఈ విధంగా డీటెయిల్స్ మనకి కనిపిస్తాయి. ముందుగా మన లాంగ్వేజెస్ మనకి ఏదైతే లాంగ్వేజెస్ తెలుసో ఆ లాంగ్వేజెస్ని క్లిక్ చేయాలి. తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఆ క్వాలిఫికేషన్ని మనం ఇలా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో పిహెచ్డి, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా, గ్రాడ్యుయేట్, డిప్లొమా, ఐటీఐ. మనం గ్రాడ్యుయేట్ కాబట్టి గ్రాడ్యుయేట్ని ఫిల్ చేస్తున్నాం. సో కోర్స్ స్టేటస్ కంప్లీట్ అయిందా లేదంటే అండర్ పర్ష్యూయింగ్ అనేది వస్తుంది. సో కంప్లీటెడ్ ఏదైతే అది క్లియర్గా మెన్షన్ చేయండి. ఫీల్డ్ ఆఫ్ స్టడీ, స్పెషలైజేషన్, ఏది మీ స్పెషలైజేషన్ అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఫేస్ చేసే ఇష్యూస్ ఎక్కడ వస్తాయంటే ఫీల్డ్ ఆఫ్ స్టడీ, స్పెషలైజేషన్ అనేది ఒక 2-3 టైమ్స్ వరకు మనకి క్లియర్గా రాదు. సో వచ్చిన తర్వాత మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మల్టిపుల్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ ఉంటుంది కాబట్టి మనం క్లియర్గా చూసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత డన్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే నెక్స్ట్ తర్వాత పర్సంటేజ్ ఆర్ సిజిపిఏ డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీది పర్సంటేజ్ అయితే పర్సంటేజ్, సిజిపిఏ అయితే సిజిపిఏ, ఈ రేంజ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్నాక సిజిపిఏ ఎంత వచ్చింది ఏంటనేది ఎంటర్ చేయండి. పాస్అవుట్ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లొకేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అది విత్ ఇన్ ది ఏపీయా, అవుట్ ఆఫ్ ది ఏపీయా, అవుట్ ఆఫ్ ఇండియా అనేది సెలెక్ట్ చేయండి. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. తర్వాత ఇన్స్టిట్యూట్ డీటెయిల్స్ అనేవి సెలెక్ట్ చేయండి. దెన్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయండి. సో ఈ విధంగా మొత్తం డీటెయిల్స్ అనేవి ఫిల్ చేశాక మరొకసారి చెక్ చేసుకోండి. ఇందులో ఇష్యూ ఏంటంటే ఆల్ స్టార్ మార్క్ ఉన్నటువంటి మ్యాండేటరీ ఫీల్డ్స్ని ఫిల్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇక్కడ ఇష్యూస్ ఎక్కడెక్కడ వస్తాయంటే ఫీల్డ్ ఆఫ్ స్టడీ దగ్గర మనం క్లిక్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి అది రాదు. సో ఆ విషయంలో ఒక మల్టిపుల్ టైమ్స్ ప్రయత్నించాల్సి వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈమెయిల్ ఐడికి అండ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ కూడా కొన్నిసార్లు డిలే అవుతుంది. అది 10 minutes వరకే వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా గమనించండి. అట్ ది సేమ్ టైం ఇవన్నీ కంప్లీట్ చేశాక సబ్మిట్ బటన్ని ప్రెస్ చేయండి. ఒక్కొక్కసారి మనకి ఏమని వస్తుందంటే ప్లీజ్ ఫిల్ ద మ్యాండేటరీ డీటెయిల్స్ అనే పాపప్ అనేది మనకి వస్తుంది. సో దీన్ని కూడా మనం అవాయిడ్ చేసి మల్టిపుల్ టైమ్స్ అప్లై చేసినట్టయితే ఇది క్లియర్ అవుతుంది. సో ఈ అప్లికేషన్ ఫిల్ చేయడానికి లాస్ట్ డేట్ అనేది 15th సెప్టెంబర్ 2025, అంటే వచ్చే మండే. సో ఎర్లీగా క్లోజ్ చేయడానికి ట్రై చేయండి. ఏమన్నా